వేములవాడ వార్త చూసుకుంటున్నట్టయితే నిన్న ఆషాఢం సందర్భంగా వేములవాడలో భీమేశ్వర ఆలయంలో అయితే భక్తులతో వెలబెలబోయింది ఆలయము. సో ఎవరు కూడా లేరు నిన్న బుధవారం సందర్భంగా. సో ఆషాఢం బోసిపోయిన ఆలయం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం బుధవారం భక్తులు లేక వెలబెలబోయింది. ఆషాఢ మాసం ఆరంభం కావడంతో భక్తులు రాక తగ్గిపోయింది. దీంతో ఆలయ ప్రాంగణం పరిసరాలు ఆలయంలోని క్యూ లైన్లు భక్తులు లేక ఖాళీగా కనిపించాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొద్ది మంది భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోడలకు కాస్త విశ్రాంతి లభించి సేద తీరుతూ కనిపించాయి. సో బుధవారం సందర్భంగా ముఖ్యంగా ఆషాఢం ప్రారంభంగా వస్తుంది కాబట్టి చాలా మంది లేక ఆలయం అయితే వెలబెలబోయింది. కొద్ది మంది మాత్రమే వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ముఖ్యంగా కోడలు అయితే భక్తులు ఉన్నప్పుడు చాలా ఎక్కువ వీటికి కట్టేస్తూ ఉంటారు, కోడ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు. కనుక వీటికి ఇప్పుడు భక్తులు లేకపోవడంతో వాటికి కూడా కొంచెం అంటే సేద తీరుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎప్పుడు కూడా కంటిన్యూగా నిరంతరంగా అవైతే మన కోడ మొక్కలు చెల్లించుకుంటారు కాబట్టి అవి నిరంతరంగా అవి పనిచేస్తూనే ఉంటాయి. అవి డ్యూటీ అవి చేస్తూనే ఉంటాయి. కానీ భక్తులు లేక సో అవైతే కొంచెం సేద తీరినాయి, అట్లా సేద తీరుతూ కనిపించాయని చెప్పేసి అంటున్నారు. సో ఇదే క్యూ లైన్లో కూడా భక్తులు ఎవరు లేరు. నిన్న బుధవారం సందర్భంగా ముఖ్యంగా ఆషాఢం స్టార్ట్ అయింది కాబట్టి భక్తులు లేకనైతే వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయం అయితే వెలబెలబోయింది. సో మరొక వార్త, వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్నకు కాసుల అభిషేకం 3 నెలల్లో 4600 టిక్కెట్ల విక్రయం. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. భారీ సంఖ్యలో స్వామివారికి అభిషేకం పూజలు జరిపించుకోవడంతో ఆలయానికి ఆదాయం గణనీయంగా వస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. కోడమొక్కల ద్వారా స్వామివారికి ఎక్కువగా అభిషేకం పూజలు జరిపిస్తుంటారు. సోమవారం ఎక్కువ సంఖ్యలో చేస్తారు కాబట్టి రాజన్న ఆలయంలో ప్రతి సోమవారం దాదాపు 100 వరకు అభిషేక పూజలు జరుగుతుండగా భీమేశ్వర స్వామి ఆలయంలోకి మార్చిన తర్వాత సంఖ్య రెట్టింపైంది. సో దాదాపుగా సోమవారం 100కు పైగా అభిషేకాలు చేయించుకుంటారంట. సో అంటే ప్రధాన ఆలయంలో కాకుండా భీమేశ్వరంలో ఆలయంలోకి వచ్చినాకనైతే అర్చనలు అభిషేకాలు ఇంకెక్కువ రెట్టింపులో పెరిగిందని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా 1000 టికెట్ ద్వారా భక్తులు స్వామివారికి అభిషేకం పూజ చేశారు. ఆలయ అధికారులు ఒక టికెట్పై ఒక జంటకు అనుమతిస్తారు. ఒక్కోసారి సోమవారం భక్తుల క్యూ లైన్ రద్దీగా మారుతుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు భీమేశ్వర స్వామి ఆలయంలో 4600 అభిషేకం పూజ టిక్కెట్లు విక్రయం కాగా 46 లక్షల ఆదాయం సమకూరుతుంది. ఓన్లీ భీమేశ్వర ఆలయంలోనే 4600 అభిషేకం పూజ టిక్కెట్లట. అంతేకాకుండా 46 లక్షల ఆదాయం సమకూరుతుందని చెప్పేసి అంటున్నారు. ఈ నెల సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఒక్కరోజే 266 అభిషేక టిక్కెట్లు విక్రయించారంట. ఇంత భారీ స్థాయిలో గతంలో ఎన్నడూ జరగలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో స్వామివారి అభిషేకం పూజల ద్వారా ఆదాయం మరింత పెరుగుతుందని పేర్కొంటున్నారు. మొన్న ఆరుద్ర నక్షత్రం సందర్భంగా కూడా చాలా మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ ఒక్కరోజే 266 అభిషేక టిక్కెట్లు విక్రయించారట. సో ఈ ఆదాయం కూడా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఆలయ అధికారులు కూడా తెలియజేశారు.